హాయ్ డార్లింగ్, నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మ్యాటర్ ఏంటంటే ఇలా ఉండే నేను ఇలా ఎలా మారాను అనేది ఈ వీడియో. ఒక మెకానికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఐటీ సాఫ్ట్వేర్ కి ఎలా చేంజ్ అయ్యాను, జాబ్ రావడం కోసం ఏమేమి హర్డిల్స్ ఫేస్ చేశాను అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఇది నా స్టోరీ. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో, ఎక్కడి వరకు ఎండ్ అయిందో మొత్తం ఈ రోజు ఈ వీడియోలో జరుగుతుంది. అయినో నీ స్టోరీ మాకెందుకు పోయి అనుకోవచ్చు, బట్ నా స్టోరీ మీకు చెప్తే నాకేం రాకపోవచ్చు, బట్ డెఫినెట్ గా ఐ ప్రామిస్ యూ మీకు కొద్దిగా ఉపయోగపడచ్చు. సో ఆర్ యూ రెడీ? లెట్స్ గో ఇన్ టు ద వీడియో. అసలు వై మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అంటే ఏమో నాకు తెలియదు. బహుశా అప్పుడుండే ఇంట్రెస్ట్ వల్ల అండ్ మార్కెట్లో ఎక్కువ వినపడే పేరు ఏ బ్రాంచ్ అంటే మెకానికల్. ఇట్స్ బీన్ 6 years ఐ థింక్. డిప్లొమాలోనే నేను మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకున్నా. ఆ టైంలో మెకానికల్కి ఒక మంచి ఫేము అలాగే పేరు ఉండేది. సో అందుకే నేను బయట అందరూ అనడం వల్ల, అలాగే మెకానికల్ అంటే ఏదో పెద్ద రేంజ్లో ఊహించుకొని మనం కూడా మెకానికల్ బ్రాంచ్ ఎంచుకున్నాం. సో అలాగా బీటెక్లో కూడా సేమ్ బ్రాంచ్ తీసుకొని జాయిన్ అయిపోయా. ఇక బీటెక్లో మేము డైరెక్ట్ లేటరల్ ఎంట్రీ కాబట్టి సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతాం. ఆ టైంలో కరోనా ఉండే. కరోనా వల్ల ఒక సెమ్ మొత్తం ఇంట్లోనే గడిచిపోయింది. ఓన్లీ సెమ్ ఎగ్జామ్స్కి కాలేజ్కి వెళ్ళడం, రాయడం, ఏదో ఒకటి చూసి ఇలానే మొత్తం కంటిన్యూ అయిపోయింది ఒక సెమ్ వరకు. తర్వాత థర్డ్ ఇయర్కి వచ్చేసరికి కాలేజ్ వాళ్ళు ప్లేస్మెంట్స్ మీద ఫోకస్ పెట్టారు. యాక్చువల్లీ అందరికీ తెలిసిందే కదా, ఆటోనామస్ కాలేజెస్ అంటే వాళ్ళ మెయిన్ ఎయిమ్ వచ్చేసి ప్లేస్మెంట్స్ మీదనే ఉంటుంది. తర్వాత ర్యాంకులు ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయని వాళ్ళకి తెలుసు. అలాగా నెక్స్ట్ మాకు ఒక పైథాన్ క్లాసెస్ ట్రైనింగ్ కండక్ట్ చేశారు. డెఫినెట్ గా అందరూ అటెండ్ కావాలన్నారు. అటెండ్ కాకపోతే అటెండెన్స్ చేయరన్నారు. మనకు కాలేజీలో ఉంటే అన్నిటికంటే ముఖ్యం అటెండెన్సే కదా. సో దానికోసమైనా కొన్ని రోజులు వెళ్ళాం. కానీ ఈ పైథాన్ క్లాసెస్ పెట్టక ముందు మెయిన్ ఏమంతా గేట్ మీద ఉంది. గేట్ రాయాలి, ఎలాగోలాగా ఒక చిన్న ర్యాంక్, ఏదో ఒక ర్యాంక్ అయితే వస్తే మంచి కాలేజీలో జాయిన్ అయిపోదామని బాగానే చదవడం అంటే 24 గంటలు పట్టుకొని అదే పుస్తకాలు తిప్పేసే అంత చదువు కాదు, బట్ ప్రిపేర్ అవుతూ ఉండే అప్పుడప్పుడు అవి ఇవి. కానీ ఈ ట్రైనింగ్ జాయిన్ అయిన తర్వాత క్లాసెస్ పోతావా, అవి వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు, దాంట్లోనన్నా చూసుకుందాం అనుకున్నా. సో ఆ ట్రైనింగ్ వల్ల ఈ గేట్ క్లాసెస్ వదిలేసాం. అబ్బే లాస్ట్కి అందరూ ఇదే సాఫ్ట్వేర్ సైడ్కే వస్తారు. ఒక ప్లేస్మెంట్స్ అయినా రాకపోతే, తర్వాత గేట్లో ర్యాంక్ రాకపోతే చాలా మైండ్లో తిరుగుతుండే. సో పైథాన్ అన్నా నేర్చుకుందాము అని స్టార్ట్ చేశా. పైథాన్ నేర్చుకోవడం స్టార్ట్ చేశా. తర్వాత యూట్యూబ్లో వీడియోస్ చూసా. వాళ్ళు చెప్పేది అంతగా అర్థం కాదు. లాస్ట్లో కూర్చుంటాం, ఒక ముక్క అర్థం కాదు, కూర్చొని ఎంజాయ్ చేసి యూట్యూబ్ లో వీడియోలు చూసి తెలుసుకొని ఒక గుండు మ్యాన్ ఉంటాడు, ఆయన వీడియోలు మొత్తం చూసినా కానీ అన్ని వీడియోలు చూసి చేసినా కూడా మనకు వచ్చేది పైథాన్ ఏమంటే A+B=C, ఇంతకు మించి ఏం రాదు. ఇలా ట్రైనింగ్ జరుగుతూ ఉండే. కొన్ని రోజులు పోతాం, కొన్ని రోజులు పోము, తెలిసిందే కదా. అలా వాళ్ళు కూడా లాస్ట్ క్యాన్సిల్ చేసేసారు. తర్వాత 4th ఇయర్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత అసలైంది వచ్చేసింది. ప్లేస్మెంట్ స్టార్ట్ అయిపోయింది. మనకు బేసిక్గా మనం మెకానికల్ ఇంజనీరింగ్, మనకు చాలా కంపెనీలే రావు. ఓన్లీ ఈసీఈ, సిఎస్సి వీళ్ళకు మోస్ట్లీ ప్రియారిటీ ఉంటుంది. మనకు ఆ లాస్ట్లో మిగిలిన కంపెనీలు అలా వచ్చి వెళ్ళిపోతుండే. అలా ఒక 3 కంపెనీలు వచ్చాయి. మనము అసెంచర్కి ఫస్ట్ అప్లై చేసినాం. ఒక చిన్న తప్పు వల్ల మొత్తం బ్లాక్ చేసిండు. అసెంచర్ ఎగ్జామ్ కూడా రాయకుండా చేసిండు. తర్వాత మా ఇంటర్వ్యూ వచ్చింది, సెలెక్ట్ అయినాం. ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్లో సెలెక్ట్ అయినాం. తర్వాత ఏదో ఇంటర్వ్యూ తీసుకున్నారు, అయిపోయింది, అయిపోయింది దాని బతుకు. ఇంకా లాస్ట్ అందులో రిసెషన్ టైం, కంపెనీలు వస్తాయా రావా అన్ని ఆగిపోతుండే. ఎలాగో అలాగా లాస్ట్ కాగ్నిజెంట్ అయితే వచ్చింది. అదే లాస్ట్ కంపెనీ అయ్యింది. ఆ కంపెనీలలో జాబ్ వచ్చింది. ఎగ్జామ్ రాసాం, రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యా. తర్వాత ఇంటర్వ్యూ అటెండ్ కావాలి. ఇంటర్వ్యూ ఇంటి దగ్గర తీసుకున్నా. మా ఫ్రెండ్స్ని ఇద్దరిని పెట్టుకున్నా అదే పనిగా. మనకు ఆ కోడింగ్ కొట్ట అనేది రాదు, సరే అని తీసుకెళ్ళా. కానీ ఆ ఇంటర్వ్యూ మాత్రం ఎందుకో అదృష్టం శాతం చాలా అంటే చాలా సింపుల్ క్వశ్చన్స్ అడిగాడు. 3 యాప్టిట్యూడ్ అడిగాడు. తర్వాత పైథాన్ కోడింగ్ అయితే టచ్ చేయలేదు. ఇంకా జనరల్గా హెచ్ఆర్ క్వశ్చన్స్ అడిగాడు. ఈ హెచ్ఆర్ క్వశ్చన్స్ మాత్రం డెఫినెట్గా ఇరగదీస్తాం. సో ఐడియాలజీ నీ ఏంటి, నీ అసలు ఇందులోకి రావడం కారణం ఏంటన్నాడు. మనం ఆ దాంట్లో ముందే ప్రిపేర్ అయి పెట్టుకున్నాం మా నాన్న గురించి చెప్పి. అలా వాడు ఇంప్రెస్ అయిపోయి సెట్ అయిపోయాడు. తర్వాత కొద్దిగా ఫేవరెట్ హాబీస్ ఏంటి, ఇలా క్రికెట్ గురించి ఇవన్నీ మాట్లాడారు.
బై గాడ్స్ గ్రేస్ ఏమో తెలియదు కానీ అలా 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 కాగ్నిజెంట్ కంపెనీలో జాబ్ వచ్చింది. సో ఎక్కడి నుంచి ఒకటి ఆలోచించాం, గేట్లో ర్యాంక్ కొట్టాలా, మంచి కాలేజ్ తెచ్చుకోవాలా, కానీ కోడింగ్ నేర్చుకొని సాఫ్ట్వేర్ అలా కుదిరిపోయింది. సో మీరు కూడా ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుందని డెఫినెట్ గా అందరికి తెలుసు. బట్ బలంగా ఒకటే కావాలి, ఒకటే చేయాలి, ఇది ఉంటే ఇదే కావాలి అని ప్రయత్నిస్తే మాత్రం డెఫినెట్ గా అవుతారు. నాదంటే మళ్ళీ ఒకవేళ నేను గేట్ లో ర్యాంక్ రాకపోతే అనే భయం ఏర్పడి చాలా సిలబస్ ఉండడం వల్ల ఈ పైథాన్ ఇవి నేర్చుకొని సింపుల్ గా సాఫ్ట్వేర్ ఏదో ఒకటి జాబ్ వస్తుంది కదా అనుకొని ఇటు సైడ్ వచ్చేసా. కానీ మీకు ఒకవేళ ఏదైనా చేయాలనిపిస్తే డెఫినెట్ గా దాని మీదే ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మీరు రీచ్ అవ్వగలరు. ఇది నేను అసలు ఇలా ఎందుకు చేంజ్ అయ్యాను ఏంటి అనేది ఒక చిన్న స్టోరీ చెప్పాను. మీకు ఇలాంటి డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి, కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇలాంటి విషయాలు ఇంకా ఎన్నెన్నో చెప్తాను, అంటే నా దాంట్లో జరిగినవి, అవి ఎలా సాల్వ్ చేసుకోవాలి ఏంటి అని. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లింక్స్. సరే అయితే ఉంటా, బాయ్.